పరిశుద్ధుడును పరలోకపు తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన బిడలగా, ఆయన ప్రియమైన కుమారులుగా దినదినమును ఆయన రూపంలో, ఆయన యొక్క పోలికలో మనల్ని చేసుకుని మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న ఆ దేవునికి, కాపాడుతూ వస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవాయందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు యెహోవాయందు ఆనందించెదవు. ఇప్పుడు మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం. తన విశ్రాంతి దినమును వ్యాపారం చెయ్యకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకునిన ఎడల విశ్రాంతి దినమును మనోహరమైనదనియు, యెహోవాకు ప్రీతికరమైనదనియు, ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చెయ్యకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకి ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను అని చదివిస్తున్నాడు. దేవుని యొక్క విశ్రాంతి దినమును వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, పనులు కానీ ఏవైతే మనం చేయకుండా దేవుని సన్నిధిలో, అది విశ్రాంతి దినము కనుక, ఆశీర్వాద దినం కనుక మీరు గొప్పవారుగా అవుతారని, ఉన్నత స్థానములో నిలబెడతానని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఆయన దినము విశ్రాంతి దినము. ఆ దినములో నా సన్నిధిలో మీరుండండి, అప్పుడు మిమ్మల్ని నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలములో మిమ్మల్ని ఉంచుతానని, అక్కడ నేను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన చెప్పిన మాటలు విని దాని ప్రకారం నడుచుకునేవాడే వర్ధిల్లుతూ వస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయొద్దని చెప్తున్నాడు. ప్రతిష్టమైన దినమును నీవు ఊరుకుండమని చెప్తున్నాడు కదా. మనం ఊరికే ఉండాలి. విశ్రాంతి దినంలో ఊరికే ఉంటే దేవుని ఆశీర్వాదం వస్తుంది. విశ్రాంతి దినమును ఏ పనిని చేయకూడదు, కఠినమైన పనులు చేయకూడదు, మీ వ్యాపారాలు చేయకూడదు, ఉద్యోగాలు చేయకూడదు. మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా నా సన్నిధిలో నా మాట విని నడుచుకుంటే, అప్పుడు అంటున్నాడు, నీవు యెహోవాయందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను అంటున్నాడు. దేశం మీద ఉన్నటువంటి ఉన్నత స్థానముల మీద నిన్ను నేను ఎక్కిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత మంచి మాట అండి. తన కుమారుని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, విశ్రాంతి దినము, అది విశ్రాంతి దినము దేవుని కొరకన దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిండు కదా. తన కుమారులు, తన కుమార్తెలుగా చేసుకున్నాడు కదా. అందుకనే మనకు విశ్రాంతి కావాలి, ఆశీర్వాదం కావాలనే కదా దేవుడు చెప్తున్నాడు. దేవునికి అవసరమాయి అంటే అవసరము కాదు, దేవుడికి అది అవసరం కాదు. కానీ మన యందు ఆయనకున్న అపారమైన ప్రేమ కావచ్చు, లేకపోతే మనం ఆశీర్వదించబడటం, మనం బాగుండటం, వర్ధిల్లటం ఆయనకి ఇష్టము. అందుకనే నా విశ్రాంతి దినమును మీరు నా మాట విని దాని ప్రకారం నడుచుకుంటే ఉన్నతమైన ఎత్తైన స్థలంలో మిమ్మల్ని నేను నిలబెడతానని దేవుడు సెలవిస్తున్నాడు. తప్పక మీరు వీక్షించండి, దేవుని యందు నడుచుకోండి, విశ్రాంతి దినమును పాటించండి, దేవుడి సన్నిధిలోనే ఉండండి. మీరు ఏ పనులు కల్పించుకోవద్దు. ఎంతైనా రానివ్వండి, ఏదైనా రానివ్వండి, కానీ దేవుడి సన్నిధి ఎంత మాత్రం అది ప్రాణమైనా సరే దేవుని సన్నిధిని విడవక, మరి ఆదివారము విశ్రాంతి దినం, పునరుద్ధరణ దినము ప్రతి ఒక్కరూ కలుసుకోవాలని ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క విషయంలో మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీ మాట విని మాట ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయండి. నేను ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, తట్టుకోలేని సమస్యలు, బాధలు, వ్యాధులు, గర్భాలు లేక, వివాహాలు కాక, అనేకమైన సమస్యలతో, భార్యాభర్తల సమస్యలతో, మరి ఎన్నో సమస్యలతో కుటుంబంలో సతమతలవుతూ బాధపడుతూ చెప్పుకోలేని వేదనలో ఉన్న ప్రజలందరి దృష్టిలో ప్రభా మీరుండి
మీ సహాయం చేయండి ప్రభా. అయ్యా మీ వైపు తిప్పండి ప్రభా, మీ సహాయం చేయండి. తెలియక అమాయకమైన ప్రజల ప్రభా నష్టపోతున్నారు కనుక మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మహిమను పొందుకోండి ప్రభా, మీ సహాయం దయమని, నీ కృప, నీ ఆదరణ, నీ సన్నిధి వారికి దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృపతోడేని నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.